మైక్రోసాఫ్ట్ మరొక 40 ఎకరాలు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టబోతుంది. అంటే 40 ఎకరాలు కొనుగోలు చేయబోతుందట. తాజాగా మైక్రోసాఫ్ట్ చూస్తే ఇప్పటికే అంటే ఒకప్పుడు చంద్రబాబు గారికి ఆ పేరు మైక్రోసాఫ్ట్తో అనుబంధం, మైక్రోసాఫ్ట్ అధినేతని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టించానన్నటువంటిది ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. వాస్తవంగా హైదరాబాద్లో డేటా సెంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం కోసం ఇంకా స్థల సేకరణ యత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే షాద్నగర్ సమీపంలోని కొత్తూరు, చందన్వెల్లి, ఎలికట్ట గ్రామాల దగ్గర స్థల సేకరణ చేశారు. అయితే ఎలికట్టలో 22 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయడమే కాకుండా డేటా సెంటర్ నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టారు. చందన్వెల్లి, కొత్తూరు గ్రామాల పరిధిలో నూతన డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని స్థలాన్ని కూడా సేకరించేశారు. ఈ కేంద్రాలు దశల వారీగా పూర్తి చేయాలనే ఆలోచనలో మైక్రోసాఫ్ట్కు ఉంది. దీనికి సంబంధించిన పెట్టుబడుల ప్రణాళికను ఇంతకుముందే ప్రకటించేశారు. ఈ డేటా కేంద్రాల నిర్మాణం వచ్చే 15 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇంతటితో ఆగకుండా భవిష్యత్తు అవసరాల కోసం ఇంకా స్థలాన్ని సేకరించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కొత్తూరు, షాద్నగర్ ప్రాంతంలో మరో 40 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది. దీని మీద సంప్రదింపులు సాగుతున్నాయి. వచ్చే 2 నెలల వ్యవధిలో ఈ కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో మనం వినియోగించుకోవాలి. చంద్రబాబు గారు తనకు గేట్స్తో ఉన్నటువంటిదా ఇప్పుడు ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలతో మాట్లాడి అమరావతికి తీసుకురాగలిగితే ఒక్క మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే మిగతా సంస్థలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. అది ఆయన తనకున్నటువంటి పలుకుబడినంత ఉపయోగించి చేయాల్సింది.